ఇప్పుడు పాటలన్నీ సక్సెస్ అయ్యాయి, సో ఒక మంచి పాట పాడొచ్చు కదా మీరు. బ్యూటిఫుల్ సింగర్. మీరు కూడా మంచి సింగర్ అని మేము విన్నాం. ఏది ఇందాక పాడుతుంటే విన్నర్ ఆయనకి చెవులు మూసుకొని వెళ్ళిపోయింది ఆయన. పర్వాలేదు, మేము వెళ్ళాం. ఈ సినిమాలో ఊరు పల్లెటూరు అయితే అసలు సూపర్ డూపర్ కదా. ఆ పాట గురించి ఐ థింక్ రామ్ మిర్యాల గారు ఒక మంచి ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నట్టున్నారు. వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మగారి దగ్గరికి పిలిచి భీమ్స్ యాక్చువల్లీ మేబీ రామ్ గారు కూడా కావచ్చు. అంటే భీమ్స్ వాళ్ళ మదర్ ఫాదర్ ఏడ్చారట ఆ పాట. అంటే దానికి అంత ఉందండి. అంటే ఊరు పల్లెటూరు దీనికి తీరే అమ్మ తీరు. అంటే పల్లెటూరు అమ్మ తీరులాగా ఉంటుంది. పల్లెటూరులో ఉంటే హ్యాపీగా బతికేయచ్చు. అమ్మలాగా ఉంటుంది పల్లెటూరు. అంటే ఆ బంధాలు, పల్లెటూరులో ఉన్న అనుబంధాలు, ఆ ప్రేమలు, ఆ హెల్పింగ్ నేచరు, ఆ గాలి, పొల్యూషన్ లేని గాలి, ఆ వాటరు, అవన్నీ మిస్ అయిపోతున్నాం కాబట్టి అద్భుతమైన వర్డ్స్ పడ్డాయి దాంట్లో. ఎస్పెషల్లీ ట్యూన్కి ఎంత పేరు వచ్చిందో అంతకంటే ఈక్వల్గా ఇండియాస్ ఫైనెస్ట్ టాలెంట్ వర్క్డ్ ఆన్ ద సాంగ్. రామ్ మిర్యాల, మంగ్లీ, కాసర్ల శ్యామ్, భీమ్స్, ద బెస్ట్ ఇన్ ద కంట్రీ రైట్ నౌ. వాట్ ఎ కాంబో. ఎవరికి అంటే మ్యూజిక్ ని పొగడాలా, లిరిక్స్ ని పొగడాలా, సింగర్స్ ని పొగడాలా అన్న లెవెల్ కాంపిటీషన్ లో చేశారు. నాకు 2 పాయింట్స్ ఎప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. ఏంటంటే 1 పాయింట్ వాజ్ ఏ తెల్లని పాలధారల లేపుతాడు ఇట్లా ఒకటి ఉన్నాడు అదొకటి. తర్వాత 100 గడపల మందన పల్లె అని నిన్న పాడుతుంటే 100 గడపల మందన పల్లె, గోడగట్టని గూడు నా పల్లె, చెరువుల తుల్లేటి జల్ల చాపల్లె. పల్లెటూరు అంత బాగుంటుంది. ప్రహరీ గోడలు ఉండవు పల్లెటూరులో. 100 గడపలు ఉంటాయి కానీ మందలాగా ఉంటది పల్లె. అన్ని దగ్గర ఉంటాయి. గోడగట్టని గూడు నా పల్లె, ప్రహరీ గోడలు లేకుండా. చెరువుల తుల్లేటి జల్ల చాపోలే, చేప ఎగురుతుంటే ఎంత అందంగా ఉంటుందో అట్లా ఉంటుంది పల్లె. మామ అత్త బావ బాపు వరసల్లే, ఊరంతా చుట్టాల ముల్లె నా పల్లె. పల్లెటూరులో ఎవరు పేర్లతో పిలుచుకోరు. పవిత్ర గారు, కావ్య గారు అట్లా అన్నారు. ఎక్కడ పోతున్నావు, మా కొడుకు ఏం చేస్తాడు నచ్చిన ఇది ఉంటుంది. ఏమైంది మా మనవడే అంటారు. ఇప్పుడు కావ్య ఎవరో తెలియదు, మనవరాలకు ఆపాదించుకొని మా మనవడేడి మమ్మల్ని అట్లనే పిలిచేవాళ్ళు. మేము 50 రోజులు ఉంటే ఫస్ట్ 2-3 డేస్ లేదో యాక్టర్స్, సినిమాలు, కెమెరా అనుకున్నారు. దాని తర్వాత నుంచి మేము ఇట్లా ఎక్కడైనా షూట్లో కూర్చొని ఉంటే అట్లా పోయేటోళ్ళు, బిడ్డ మంచిగా ఉన్నావా, తిన్నావా, ఎప్పుడు పోతుండ్రు, అయిపోయిందా. మమ్మల్ని కూడా వాళ్ళు ఊర్లలో ఒక్కళ్ళు చేసే ఇంక్లూసివ్ నేచర్. అంటే ఆ పల్లెటూరు అది ఉంటుంది. అందుకే బావ అత్త బాపు వరుసలే, అంటే ఏదో బావో బాపు అత్తో ఏదో వరుస పెట్టి పిలుచుకుంటారు తప్ప పేరు పెట్టి పిల్లలు అలా పిలుచుకుంటారు కాబట్టి ఊరంతా చుట్టాలని చెప్పినాం. రైట్. సో అలాంటి గొప్ప గొప్ప లిరిక్స్ పడ్డాయి అనమాట. ఊరంటే రోజు ఉగాది సచ్చేదాకా ఉంటుంది అది. పల్లెటూరు అంటేనే ఉగాది పండుగ ఎంత బాగుంటుందో పల్లెటూరు అంటే అంత బాగుంటుంది. సచ్చేదాకా ఉంటుంది అది. మీకు ఎక్కడికి వెళ్ళినా మన పల్లెలో ఉంటుంది. సో ఆ లిరిక్స్, ఆ ట్యూను, ఆ సింగర్స్ అలా అయిపోయి ఈరోజు అద్భుతమైన సాంగ్ అయింది అది. పాడండి ఒక 2 లైన్లు. ఇందాక హమ్ చేసిందే కొంచెం గట్టిగా హమ్ చేయండి చాలు. నాకు లిరిక్స్ తప్పు పాడతానని భయం అన్నమాట. లేదా ఆయన హెల్ప్ చేస్తారు, ఆయన గొంతు రెడీ. హే తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా, గుల్లోని గంటలు కాడెడ్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా, నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా, గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా, చల్లగాలి మోసుకొచ్చరా చేరు చలకలా ముచ్చట్లు, దారి పొడుగు చెట్ల కుమ్మలా రాలుతున్న పూల చప్పట్లు, గడ్డి మోపులు కాలగట్టులు చెమట చుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు, దీని తీరే అమ్మ తీరు, కొంగులోన దాచిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు, ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు, కళ్ళల్లోన మెదులుతున్న సంబరాల పంట పైరు, మంద గడపల మందన పల్లె, గోడగట్టని గూడున పల్లె, చెరువుల తుల్లేటి జల్ల చాపోలే, రామ 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 రామ, బావ అత్త బాపు బావ అత్త బాపు వరసల్లే, ఊరంత చుట్టాల ముల్లెన పల్లె, దారంలో బొదికిన పూల దండల్లే, రంగుల సింగిడి పల్లె. దారంలో వండర్ఫుల్. వాట్ లిరిక్స్, వాట్ లిరిక్స్.
థాట్ కూడా మీరే ఇచ్చారంట కదా. అంటే నేను అంటే బేసిక్ ఈ సినిమా అంటే ఆయన డైరెక్టర్ కదా. చూసిన అన్ని పెట్టానండి. అంటే నా మైండ్లో ఉండే ఆవేదన, నేను చూసిన బాధ, ఏదైతే మిస్ అయిపోతున్నాము, ఏం చెప్పదలుచుకున్నానో నా లిరిక్ రైటర్స్కి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో అది అక్షరబద్ధంగా అందంగా పొంది శ్యామకి ఇచ్చాడు. మీరు ఎందుకు అనుకోలేదు ఈ సినిమాలో ఏదైనా ఒక పాట పాడదాం? పాడారా? పాడారు. సారీ నాకు నువ్వు నిజంగా సాంగ్ చూసినావు అపర్ణ? నిజంగా చెప్పు. ఏది? శవయాత్ర చూశారు కదా, ఇందాకే చూసాను. స్టార్టింగ్ లీడ్ పాడింది నేనే. ఓకే, అవునా? క్షమించండి, నేను రిలేట్ చేసి, అవును బాలి బాలి కానీ నేను రిలేట్ చేసుకోలేకపోయాను. అది ఆయన టాలెంట్. అది ఎవరు ఎంత టాలెంట్ ఉన్నా ఎవరు గుర్తుపట్టరు. అదే దిస్ ఈస్ టోటలీ మై మిస్టేక్. నేను విన్నాను, చూశాను, ఆ కనెక్ట్ చేసుకోలేకపోయాను. సో క్షమించాలి. కానీ మీ సినిమాకి మాత్రం టోటల్గా కనెక్ట్ అయ్యాను. March 3rd అందరూ కూడా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. ఫైనలీ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ప్రొడ్యూసర్స్ చాలా యంగ్ ప్రొడ్యూసర్స్ కదా, మామూలుగా అయితే లవ్ స్టోరీ తీయాలి, సేఫ్ గేమ్ అది. లేదంటే చెప్పాం కదండి, మాస్ మసాలా రొమాంటిక్ స్టోరీ అని. మా హీరో అయితే మళ్ళా లవ్ స్టోరీ అంటే మన లవ్ స్టోరీ మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. అంటే ఇలాంటిది కొంచెం ఎక్స్పెరిమెంటల్ లాగే కదా వాళ్ళకి. అవునండి, అందుకే చెప్పాను నేను కూడా చెప్పాను. ఈ బలగం సినిమాతో మా డిఆర్పి ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ హన్షిత రెడ్డి గారి టేస్ట్, వాళ్ళ ఏదైతే వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ టేస్ట్, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలుసు. అండ్ వాట్ అ గ్రేట్ వే టు టేక్ ద లెగసీ ఫార్వర్డ్. అంటే దిల్ రాజు గారు ఐ థింక్ ఇస్ అ లెజెండ్ ఆఫ్ అ ప్రొడ్యూసర్. ఐ థింక్ ఈస్ డెఫినెట్లీ అ లెజెండ్. అండ్ అట్లాంటి వ్యక్తి, ఇట్ ఈస్ లైక్ యూఆర్ హ్యాండింగ్ ఓవర్ సచ్ లెగసీ టు యువర్ కిడ్స్. హన్షిత గారైనా హర్షిత అయినా, సో ఇట్స్ లైక్ అండ్ చూసింగ్ టు డూ ఆర్ ఫిలిం లైక్ దిస్. అండ్ వాళ్ళు తలుచుకుంటే ఈ సినిమాకి కూడా నాని అన్న లాంటి ఒక పెద్ద హీరోని తీసుకురావచ్చు. కానీ అలాంటి ఇట్లా యాక్టర్ని తీసుకొచ్చేది, దట్ ఈస్ రియలీ సంథింగ్ గ్రేట్ఫుల్ అబౌట్ దెమ్. అండ్ అంటే ఇక్కడ 2 జెస్చర్స్ ఇచ్చారు. నేను కూడా పోటుగాడిని, కొంచెం లేజీ, అంతే. ఏది నిజం? సెకండ్ది పక్కా నిజం అండి. నా కళ్ళలో తెలియట్లేదా నా లేజినెస్. నేను స్లో మోషన్లో మాట్లాడతా జనరల్లీ. మీరు బేసిక్గా నా లెగ్ పుల్ చేస్తున్నారు, వచ్చినప్పుడు నేను ఏదో కౌంటర్ వేస్తున్నారు. ఇలాంటి అమ్మాయికులతో ఆడుకుంటారు.